తెలుగు తేజం తరగతులకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజున మనము ఒక గొప్ప అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. అవేంటంటే శబ్దాలంకారాలు. ఈ శబ్దాలంకారాలలో గత వీడియోలో కొన్ని అంశాల గురించి ముచ్చటించుకున్నాం. ఈరోజు మనము మూడవ అంశం వరకు నేను చెప్పుకున్నాం శబ్దాలంకారాల్లో. ఇప్పుడు నాలుగవదిగా మనం చెప్పుకుంటాం. నాలుగవ అలంకారం గురించి చెప్పుకుంటున్నాము. ఒకటి అంత్యనుప్రాస అలంకారము, రెండోది మనము అంటే శబ్దాలంకారాలలో 6 పాయింట్లు చెప్పుకున్నాం. దాంట్లో ఒకటి అంత్యనుప్రాస అలంకారము, రెండోది వృత్తనుప్రాస అలంకారము, మూడోది అలాగే చేకానుప్రాస అలంకారం గురించి మూడింటిని చెప్పుకున్నాం. ఈ రోజున మనము ఈ వీడియోలో నాలుగవ పాయింట్గా చెప్పుకుంటున్నాము లాటానుప్రాస అలంకారము. లాటానుప్రాస అలంకారము ఈ లాటానుప్రాస అలంకారం యొక్క లక్షణం, లాటానుప్రాస అలంకారం యొక్క లక్షణం ఏంటంటే ఇక్కడ అర్ధభేదము లేకుండా దాని యొక్క భావము తాత్పర్య భేదం ఉన్నట్లయితే దానిని లాటానుప్రాస అలంకారము అని అంటాం. అంటే అర్ధభేదము లేకుండా భావము లేదా తాత్పర్యం, భావము లేదా తాత్పర్యం, భావము లేదా తాత్పర్యంలో భావము లేదా తాత్పర్యంలో భేదము ఉన్నట్లయితే దానిని మనము లాటానుప్రాస అలంకారము అంటాం. లాటానుప్రాస అలంకారము అంటాం. అయితే దీనికి ఉదాహరణ వచ్చేసి కమలాక్షు నర్చించు కరములు. అలాగే శ్రీనాథు వర్ణించు జిహ్వ. శ్రీనాథు వర్ణించు జిహ్వ. శ్రీనాథు వర్ణించు జిహ్వ అని అంటాము. ఇంకా ఇది పద్యము చాలా ఉంది. అయితే ఇది కమలాక్షు నర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ అని ఉంది. అయితే ఇక్కడ వివరణ మనం రాసుకుంటాం. చూడండి, వివరణ. ఈ వివరణలో భాగంగా మనం ఏం చేసుకుంటామంటే పై ఉదాహరణలో కరములు అనే పదములలో తాత్పర్య భేదం ఉన్నందున ఇది లాటానుప్రాస అలంకారము. అవుతుంది. ఇప్పుడు చూడండి, దీని యొక్క విశ్లేషణ మనం చూద్దాం. ఇక్కడ లాటానుప్రాస అలంకారము దీంట్లో లక్షణం వచ్చేసి అర్ధభేదము లేకుండా భావము తాత్పర్య భేదం ఉన్నట్లయితే దానిని లాటానుప్రాస అలంకారము అని అంటాం.
ఇప్పుడు దీనిని విశ్లేషణ చేసుకుంటాం. చూడండి, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని అన్నాడు. అంటే ఇక్కడ కమలాక్షుడు అంటే ఎవరంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తిని పూజించే, నర్చించు అంటే పూజించే చేతులు చేతులు అని అంటున్నాడు. అంటే ఇక్కడ కరములు కరములు అంటే చేతులు అని అర్థం. అంటే ఇక్కడ మొదటి కరములకి అలాగే రెండవ కరములకి భేదం ఏంటి? అర్థంలో భేదం ఏం లేదు. ఇవి చేతులే, ఇవి చేతులే, కానీ వాటి యొక్క భావము లేదా తాత్పర్యంలో భేదం ఉన్నది. ఏంటంటే ఇక్కడ డెఫినేషన్లో ఇచ్చినట్టు అర్థంలో భేదము లేకుండా, అంటే కరములు కరములు వీళ్ళ అర్థంలో భేదం లేదు, రెండు చేతులే అని అర్థం. అలాగే తాత్పర్యము అంటే దీని యొక్క భావము ఏంటి అంటే కమలాక్షుని నర్చించే పూజించే చేతులు ఏదైతే ఉన్నాయో అవి అవి శ్రేష్టమైన చేతులు. అంటే ఇవి చేతులు, ఇవి శ్రేష్టమైన చేతులు, శ్రేష్టమైన చేతులు. అంటే ఈ రెండు చేతులే, కానీ ఇవి మామూలువి. కమలాక్ష అంటే విష్ణుమూర్తిని పూజించే చేతులు ఏదైతే ఉన్నాయో అవి శ్రేష్టమైన చేతులు. అంటే దీని యొక్క అర్థము వేరు, భావం. దీని యొక్క అంటే భావంలో తాత్పర్యంలో భేదం ఏంటంటే ఇవేమో చేతులు, ఇవే శ్రేష్టమైన చేతులు అని. ఇక్కడ శ్రీనాథు వర్ణించి జిహ్వ జిహ్వ, శ్రీనాథుడు అంటే విష్ణుమూర్తి, ఆయన్ని పలికించి అంటే ఆయన్ని వర్ణించటం కానీ ఆయన గురించి విశేషం చెప్పటంలో కానీ ఏదైతే నోటితో చెప్తామో జిహ్వా జిహ్వా అన్నాడు. జిహ్వా అంటే నాలుక. ఈ శ్రీనాథు అంటే ఈ నాలుక అనేది అందరికీ ఉండే నాలుక, ఇది శ్రేష్టమైన నాలుక. ఎందుకంటే విష్ణుమూర్తిని పూజిస్తున్నాము కాబట్టి ఇది శ్రేష్టమైన నాలుక, ఇది మామూలు నాలుక అని అంటున్నాడు. అంటే ఇక్కడ శ్రేష్టమైన దాని గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే తాత్పర్యంలో భేదం ఉన్నది, అర్థంలో భేదము లేదు. కాబట్టి దీనిని లాటానుప్రాస అలంకారము అని అంటారు. లాటానుప్రాస అలంకారము అంటే అర్థంలో భేదం లేకుండా తాత్పర్యంలో భేదం ఉన్నట్లయితే దానిని లాటానుప్రాస అలంకారము అని అంటాం. ఇక తర్వాతది మనం చెప్పుకుందాం. తర్వాత అంశాలు ఏంటంటే ఇక ఐదవదిగా మనం ఏం చెప్పుకుంటామంటే యమకాలంకారం చెప్పుకుంటాం. ఐదవదిగా యమకాలంకారం. యమకాలంకారం. ఈ యమకాలంకారంలో మనం ఏం చెప్పుకుంటామంటే చూడండి, యమకాలంకారం వచ్చేసి ఒకే పదం నుండి అర్ధభేదంతో, ఒకే పదం అర్ధభేదంతో, ఒకే పదం అర్ధభేదంతో ఒకే పదం అర్ధభేదంతో ప్రయోగించబడితే దానిని యమకాలంకారం అంటాము. యమకాలంకారం అంటాము. దీనికి ఉదాహరణ, దీనికి యమకాలంకారానికి ఉదాహరణ లేమ ధనుజులను గెలవగలేమా, లేమ ధనుజులను గెలవగలేమా అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నా అంటే ఒకే పదం అంటే ఇక్కడ లేమ అనేది ఒకే పదం అర్ధభేదంతో, అంటే అర్థంలో భేదం ఉండాలి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, లాటానుప్రాసంలో అర్థంలో భేదం ఉండకూడదని చెప్పుకున్నాం. ఇక్కడ అర్థంలో భేదం ఉండాలి. అంటే ఇక్కడ లేమా అంటే స్త్రీ అని, ఇక్కడ లేమా అంటేనేమో గెలవగలేమా, గెలుస్తాము అని, గెలుస్తాము సాధిస్తాము అని. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ లేమా అనే రెండోది లేమా అనేది శబ్దములో ఎటువంటి మార్పు లేదు, అర్థంలో మార్పు ఉన్నది. అంటే ఒకే పదం లేమా అనేది ఒకే పదం
అర్ధభేదంతో ప్రయోగించబడితే దానిని యమకాలంకారము అని అంటాం. ఇక వివరణ వచ్చేసి పై ఉదాహరణలో లేమ అనే పదాలకు అర్ధభేదము ఉన్నది కనుక ఇది యమకాలంకారము. చూడండి, యమకాలంకారం అంటే డెఫినేషన్ చూడండి, ముందు మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకే పదం అంటే లేమ అనేది అర్ధభేదంతో ప్రయోగించబడితే దానిని మనం ఏమంటాము అంటే యమకాలంకారం అంటాం. అంటే ఈ లేమ అంటేనేమో శ్రీ అని, ఇక్కడ ఈ లేమ అంటే గెలుస్తాము అని అర్థం. కాబట్టి ఇక్కడ పై ఉదాహరణలో లేమ అనే పదానికి అర్ధభేదము ఉన్నది కనుక ఇది యమకాలంకారము అని అంటున్నాడు. అయితే ఇలాగే ఇంకోటి చూడండి, తోరణము అని అంటాడు. ఉదాహరణ వచ్చేసి ఈ తోరణము అక్కడ అంటే మన 10వ తరగతి టెక్స్ట్ బుక్లో ఈ తోరణము రణముతో తోరణము అని అంటాం. అంటే అక్కడ కూడా కొన్ని భేదాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉదాహరణకి సంబంధించి అంటే మనం ఏదైతే ఉదాహరణ రాస్తామో ఆ ఉదాహరణకే వివరణ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అర్థంలో భేదం ఉన్నట్లయితే దానిని యమకాలంకారము అంటారు. అలాగే మనము చేకానుప్రాస అలంకారం చెప్పుకున్నాం. అర్థములో భేదం ఉంది. హారతికిచ్చిరి అని, హారతికిచ్చిరి, మొదటి హారతి రెండో హారతి అర్థము వేరు. ఇక్కడ కూడా అర్ధభేదం అంటున్నాడు. అంటే అర్ధభేదము రెండిట్లోనూ ఉంది, కాకపోతే అక్కడ వెంటనే ప్రయోగించబడితే అన్నాడు. అంటే అక్కడ వెంటనే ప్రయోగించబడితే అది ఏమవుతుంది? చేకానుప్రాసం అవుతుంది. వెంటనే ప్రయోగించినప్పుడు ఇది ఏమవుతుందంటే యమకాలంకారం అవుతుంది. ఇది విద్యార్థులు గ్రహించాలి. ఇక దీని తర్వాత మనము చివరిదిగా ముక్త పదగ్రస్తము, దాని గురించి మనం చెప్పుకుంటాము. చూడండి, చివరిదిగా అంటే శబ్దాలంకారాల్లో 10వ తరగతి స్థాయిలో ఉన్న పిల్లలకి ఉపయోగపడే అలంకారాల్లో ముక్త పదగ్రస్తము అనే అలంకారాన్ని గురించి తీసుకున్నాము ఇక్కడ. ఇక చూడండి, శబ్దాలంకారాల్లో చివరిదిగా అని అనుకుంటాం ముక్త పదగ్రస్తము అని చెప్పుకుంటాం. ముక్త పదగ్రస్తము అంటే అర్థం ఏంటి అంటే చూడండి, ముక్త పదము అంటే చివరిగా ఉన్న పదము. ముక్తము అంటే చివరిగా ఉన్న పదము. గ్రస్తము అంటే గ్రహించటం, మరలా రెండో పాదంలో మొదట గ్రహించటము అని అర్థం. ఇక్కడ చూడండి, ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ అలాగే గేయం కానీ మొదటి పాదం చివర ఉన్న పదం, మొదటి పాదం చివర ఉన్న పదము రెండవ పాదం మొదలు గ్రహించినట్లయితే దానిని ముక్త పదగ్రస్తము అని అంటాం. ముక్త పదగ్రస్తము అని
అంటాము అని రాసుకుంటాం. ఇక దీనికి ఉదాహరణ చూడండి, హాస్యపూరితంగా ఉండేది అదిగదిగో మేడ. తర్వాత మేడకున్నది గోడ, మేడ ప్రక్కన నీడ, నీడలో ఉన్నది దూడ, తర్వాత దూడ వేసినది పేడ. ఇది హాస్యాన్ని పుట్టించేది. చూడండి, దీన్ని ఒకసారి మనము రాగయుక్తంగా చెప్పుకున్నట్లయితే హాస్యాన్ని పండించేది అదిగదిగో మేడ, మేడ ప్రక్కన నీడ, నీడలో ఉన్నది దూడ, దూడ వేసింది పేడ అని అంటాం. అంటే ఇది హాస్యాన్ని పండించే ఒక గేయం లాంటిది మనం చెప్పుకోవాలి. దీంట్లో ముక్తపదగ్రస్తము అని అన్నాడు. ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? ఒక పాదము కానీ లేకపోతే ఒక వాక్యము కానీ చివర ఉన్న పదము, చివర అంటే మేడ, చివర ఉన్న పదము అదే పదము రెండవ పాదము మొదలు వచ్చినట్లయితే, ఇక్కడ మేడ ఉంది, ఇక్కడ మేడ ఉంది, ఇదే పదంలో చివర నీడ ఉంది చూడండి, ఇదే మూడవ పాదంలో మళ్ళా మొదట వస్తుంది. ఇక్కడ మూడవ పాదంలో చివర ఉన్న దూడ అనేది మరలా నాలుగో పాదంలో మొదట వస్తుంది. అదే మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే ముక్తపదగ్రస్తము అంటే, ముక్త పదము అంటే చివర ఒక పద్యము కానీ పాదము కానీ గేయం కానీ వాక్యం కానీ అందులో చివర ఉన్న పదం, చివర ఉన్న పదము అంటే ముక్త పదము. గ్రస్తము అంటే ఇదే పదాన్ని రెండవ వాక్యము మొదటిలో గ్రహించినట్లయితే, మొదలుపెట్టినట్లయితే, మొట్టమొదటిగా వచ్చినట్లయితే పదాన్ని మనం ఏమంటామంటే ముక్త పద గ్రస్తము అని అంటాం. ఉదాహరణ వివరణ అదే రాసుకుంటాం మనం. వివరణ ఏం రాస్తామంటే వివరణ ఏం రాస్తాం వివరణలో అంటే పై ఉదాహరణలో మొదటి పాదము చివర ఉన్న మేడ అనే పదం మరలా రెండవ పాదంలో గ్రహించినందున ఇది ముక్త పద గ్రస్తము, ఇది ముక్త పద గ్రస్తము అని మనము వివరణ చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ముక్త పద గ్రస్తము అంటే జాగ్రత్తగా వినండి. ముక్త పద అంటే ఒక వాక్యము చివర ఉన్న పదము, గ్రస్తము అంటే అదే పదము రెండో వాక్యం మొదల్లో గ్రహించడం. అయిపోయింది ముక్త పద గ్రస్తం. అంటే ఈ యొక్క పదములోనే అర్థం ఉన్నది. ఈ యొక్క ముక్త పద గ్రస్తము అనే పదములోనే దాని యొక్క అర్థం ఉన్నది. గ్రహించినట్లయితే చూడండి, ఒక పద్యము పాదం కానీ వాక్యం కానీ గేయం కానీ మొదటి పాదం చివర ఉన్న పదము మేడ అనేది రెండవ పాదం మొదలు గ్రహించినట్లయితే దానిని ముక్త పదగ్రస్తము అని అంటాం. దాంట్లో ఉదాహరణకు మనం ఏం చెప్పుకున్నాం? అదిగదిగో మేడ, మేడ ప్రక్కన నీడ, నీడలో ఉన్నది దూడ, దూడ వేసింది పేడ అని చెప్పుకున్నాం. దీనినే వివరంగా రాసుకున్నాం. పై ఉదాహరణలో మొదటి పాదము చివర ఉన్న మేడ అనే పదము మరలా రెండవ పాదంలో గ్రహించినందువలన ఇది ముక్త పదగ్రస్తము అయినది. కావున ఇక్కడ శబ్దాలంకారాలు ఏదైతే ఉన్నాయో ఆ శబ్దాలంకారాలని ఈరోజు మనము ఈ వీడియోలో పూర్తి చేసుకున్నాము. ఇక తర్వాత వీడియోలో అర్ధాలంకారాల గురించి, వాటి యొక్క విశ్లేషాల గురించి
క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా తేలికగా మనము చెప్పుకుంటాం. ఈ క్లాసులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.